ఆయనను విడిచి పారిపోయిరి. మత్తయి సువార్తలో 26:56 స్పష్టంగా రాయించి ఉన్నది. కనుక ప్రియులరా, ఆ విషపు ముద్దు నా ప్రభువుని పాపుల చేతికి, దుర్మార్గుల చేతికి అప్పగించబడటానికి ఒక గుర్తుగా మిగిలింది. అది ఒక గుర్తుగా మిగిలింది. కనుక ఎక్కడైనా ఎప్పుడైనా ముద్దు పెట్టుకునే సందర్భం వస్తే అది పసి పాపలనే కానీ రక్త సంబంధులనే కానీ హృదయము కల్మషం లేనిదిగా ఉంటేనే పెట్టుకో. ముద్దులో ఎంత విషయం ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమించిన వాడు ముద్దు పెట్టాల్సింది పోయి పగవాడు ముద్దు పెడుతున్నాడు. మీరు ఎన్ని మాటలు అడిగిన వారి దగ్గర జవాబు లేదు. అయినా లేఖనము నెరవేరవలసి ఉన్నది. ఇది మీ గడియ, అంధకార సంబంధమైన గడియ అని చెప్పి మాట్లాడుతూ, ప్రభా, మరి వారికి నీవు అప్పగించుకున్నందుకు వందన స్తోత్రాలు. అయితే ఒక గుర్తు అతడు ఏదైతే ఉంచినాడో అది ఒక ముద్దు. ప్రభా, మరి తిరిగి వచ్చిన కుమారుణ్ణి చేర్చుకున్నావు, ముద్దు పెట్టుకున్నావు, కౌగిలించినావు. కానీ నిన్నే ముద్దు పెట్టి అప్పగించిన నా పాపమును బట్టి నన్ను క్షమించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.